హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL నుంచి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ అనేది మినిస్టర్ ఆఫ్ రైల్వేస్కి అండర్లో రావడం జరుగుతుంది. ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వస్తే DFCCIL డెడికేటెడ్ ఫ్రాడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. ఈ యొక్క సంస్థ అనేది మినిస్టర్ ఆఫ్ రైల్వేస్కి అయితే అండర్లో అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఆన్లైన్ అయితే మనం అప్లై చేసుకోవాలి. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అండ్ MTSకి సంబంధించిన పోస్టులకి అయితే ఖాళీని భర్తీంచడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ చూసుకుంటే జూనియర్ మేనేజర్ ఫైనాన్స్, ఇక్కడైతే కేటగిరీ వైజ్గా అయితే వ్యాకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్కి ఒక ఖాళీ, OBC నాన్ క్రిమినల్ 2 ఖాళీలు, టోటల్గా 3 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది జూనియర్ మేనేజర్ ఫైనాన్స్కి. ఎగ్జిక్యూటివ్ సివిల్కి చూసుకుంటే ఫ్రెండ్స్, అన్రిజర్వ్కి 16, SCకి 5 ఖాళీలు, STకి 3 ఖాళీలు, OBC నాన్ క్రిమినల్ ఇయర్ వరకు 9 ఖాళీలు, EWS వరకు 3 ఖాళీలు, టోటల్గా 36 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్కి 2 ఖాళీలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎవరు ఉన్నారో వాళ్ళకైతే 5 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ చూసుకుంటే 28 ఖాళీలు అన్రిజర్వ్డ్కి, SCకి 11 ఖాళీలు, STకి 5 ఖాళీలు, OBC నాన్ క్రిమినల్ ఇయర్ వరకు 14 ఖాళీలు కేటాయించడం జరిగింది. EWSకి 6 ఖాళీలు, టోటల్గా 64 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్కి 3 ఖాళీలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 9 ఖాళీలు అయితే కేటాయించారు. ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి ఒక పోస్ట్కి చూసుకుంటే 28 ఖాళీలు అన్రిజర్వ్ వారికి, 9 ఖాళీలు SC వారికి, 7 ఖాళీలు ST వారికి, OBC నాన్ క్రిమినల్ ఇయర్ వరకు 23 ఖాళీలు కేటాయించడం జరిగింది. EWS వరకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 8 ఖాళీలు, టోటల్గా 75 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వ్యాపారస్తులు అయితే ఎవరున్నారో వాళ్ళకైతే 3 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 10 ఖాళీలు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS వారికి అయితే 194 ఖాళీలు అన్రిజర్వ్ వారికి, 70 ఖాళీలు SC వారికి, 32 ఖాళీలు ST వారికి, OBC నాన్ క్రిమినల్ ఇయర్ వరకు 122 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. EWS వారికి 46 ఖాళీలు, టోటల్గా 464 ఖాళీలు అయితే ఈ ఒక MTS పోస్ట్కి అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 33 ఖాళీలు, ఎక్స్ సర్వీస్ వన్కి 113 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. టోటల్ ఒక ఖాళీలు చూసుకుంటే ఫ్రెండ్స్ 642 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మీకు నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే జనవరి 18, 2025 సాయంత్రం 4 గంటలకైతే నోటిఫికేషన్ అయితే ఆన్లైన్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే చివరి తేదీ చూసుకుంటే 16 ఫిబ్రవరి 2025 నైట్ 11:45 నోటిఫికేషన్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మన షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ అనేది మన త్వరలో రాబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫుల్ డీటెయిల్ అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క షార్ట్ నోటిఫికేషన్ వచ్చిన డేట్ చూసుకుంటే 13 జనవరి 2025 షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే 18 జనవరి 2025 సాయంత్రం 4 గంటలకైతే నోటిఫికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 16 ఫిబ్రవరి 2025 నైట్ 11:45 నోటిఫికేషన్ అయితే లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫీజు పేమెంట్ అనేది 16 ఫిబ్రవరి 2025 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ కరెక్షన్ డేట్ చూసుకుంటే మీరు ఏం తప్పు ఎంటర్ చేసుకుంటే కరెక్షన్ చేసుకోవడం డేట్ చూసుకుంటే 23 నుంచి 27 ఫిబ్రవరి 2025 వరకు అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ డేట్ చూసుకుంటే ఆగస్టులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క CBT అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫ్రెండ్స్, అంటే 1, 2 అంటే 2 టెస్టులు పెట్టడం జరుగుతుంది. Tier 1, Tier 2 అనేది మనకి అవి కూడా ఆగస్టులోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ PET, PST ఫిజికల్ లైఫ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది అక్టోబర్, నవంబర్ 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫీజు పేమెంట్ అవి చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 500 రూపాయలు అయితే పే చేయాలి. ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళకైతే 1000 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫ్రెండ్స్ అండ్ SC, ST అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన లేదు. వాళ్ళైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, ప్లస్ ITI కూడా చేయాలి. నాట్ లెస్ దెన్ 60% మార్క్స్, 60% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ చూసుకుంటే 3 years డిప్లొమా చేయాలి. అది ఎలక్ట్రికల్లో లేదా ఎలక్ట్రానిక్స్లోని పవర్ సప్లై ఆర్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ ఆర్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మీరైతే 3 years డిప్లొమా అయితే చేసి ఉండాలి. అది కూడా 60% మార్క్స్ కంటే తక్కువైతే రాకూడదు. ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ చూసుకుంటే క్యాండిడేట్ 3 years డిప్లొమా కోర్స్ అయితే చేసి ఉండాలి. ఎలక్ట్రికల్స్లో కూడా మైక్రో ప్రాసెసర్, టీవీ ఇంజనీర్, ఫైబర్ ఆప్టిక్స్లోని, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్లోనే అయినా మీరైతే 3 years డిప్లొమా కోర్సెస్ చేసి ఉండాలి. అండ్ 60% మార్క్స్ తక్కువ రాకూడదు. ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ సివిల్ చూసుకుంటే 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు.
అండ్ నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ అయితే తక్కువ రాకూడదు మీకు. అండ్ జూనియర్ మేనేజర్ అయితే ఎవరు అప్లై చేయాలనుకున్నామో ఆ క్యాండిడేట్ అయితే సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్, ఎంబీఏ ఫైనాన్స్ లేదా పీజీ డిప్లొమా ఫైనాన్స్ చేసిన అభ్యర్థి అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 years మినిమం ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అని 33 years వరకు ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ మేనేజర్కి చూసుకుంటే 18 years కంప్లీట్ అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 30 years వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ది సెలక్షన్ ప్రాసెస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ మేనేజర్ పోస్ట్ ఇన్వాల్వ్స్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 అండ్ CBT2 ఫిజికల్ టెస్ట్. ఓన్లీ ఫర్ MTS పోస్టులు మాత్రం ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ CBT1, CBT2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, Tier 1, Tier 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ మేనేజర్కి Tier 1, Tier 2 ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ఎగ్జిక్యూటివ్ కూడా సేమ్ అదేవిధంగా కంప్యూటర్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత అయితే మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ చూసుకోండి ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ న్యూమరికల్ అబిలిటీస్ 30 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది 30 మార్కులకి. అండ్ జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్లు 15 మార్కులకి. జనరల్ సైన్స్ 15 క్వశ్చన్లు 15 మార్కులకి. లాజికల్ రీజనింగ్ ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు. నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ అండ్ DFCCILకి 10 క్వశ్చన్లు 10 మార్కులు. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఫ్రెండ్స్. టైం చూసుకుంటే 90 minutes అంటే 1.5 hour అయితే మనకి టైం అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టెస్ట్ ఓన్లీ ఫర్ MTSకి అప్లై చేస్తున్న అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళైతే ఒక టెస్ట్ అయితే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 2 నిమిషాల్లోనే 100 meters రన్ చేయాలి. విత్ 35 kgs వెయిట్ అయితే క్యారీ చేస్తూ వెళ్ళాలి. అండ్ షుల్ ఎబుల్ టు రన్ ఏ డిస్టెన్స్ 100 meters 1 kilometer అయితే రన్ చేయాలి ఇన్ 4 minutes 15 seconds ఇన్ 1 chance. ఒక్కసారి వెయిట్ అయితే మీరైతే డ్రాప్ చేయొచ్చు. బట్ మీరు 500 metersకి అయితే వెయిట్ ఒకసారి డ్రాప్ చేసుకుని అయితే మీరు 4 minutes 15 seconds అయితే మీరైతే రన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ 1000 meters. ఫీమేల్ చూసుకుంటే 20 kgs వెయిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 metersని 2 minutes అయితే రన్ చేయాలి ఇన్ 1 chance అయితే ఇవ్వడం జరుగుతుంది వితౌట్ పుట్టింగ్ వెయిట్ డౌన్. షుడ్ బి ఏబుల్ టు రన్ ఏ డిస్టెన్స్ 1000 meters ఇన్ 5 minutes 40 seconds ఇన్ 1 chance. ఒక ఛాన్స్లో మీరైతే 5 నిమిషాల 40 seconds అయితే రన్ చేయాలి 1000 meters. అండ్ అదేవిధంగా పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్, శాలరీ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి Level 1 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 16,000 నుంచి 45,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్కి 30,000 నుంచి 1,20,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ మేనేజర్ పోస్ట్కి సంబంధించినంత వరకు అయితే 50,000 నుంచి 1,60,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది.